నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. స్విమ్స్ ఆధ్వర్యంలో బిఎన్ కంట్రిగా పిహెచ్సిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్. వైద్యాధికారులు డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంత్. టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం బిఎన్ కంట్రిక మండల కేంద్రంలో కేంద్రంలోని పిహెచ్సిలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాల ముందస్తు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సుల్లో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మమోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టివిడి ప్రత్యూష, డాక్టర్ ఎం లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ ప్రసాద్, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్యబాను, స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం సుధాకర్ నాయుడు, ముని సుబ్బయ్య, ఉషారాణి, సిహెచ్ఓలు వెంకటేష్, కృష్ణమరాజు, సూపర్వైజర్ జ్యోతి, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. SR7 టీవీ రిపోర్టర్ రామచంద్రయ్య. దాంట్లో నుండి ఏమైనా చీరు కారుతుందా లేదా అవన్నీ ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మళ్ళీ నేను పై విధంగా ఇంతకుముందు చెప్పినట్టే పైకి ఇలా పెట్టేసుకునేసి నిండుగా నిలబడుకునేసి ఒక వర్షంలో ఇలా 3 వేలు పెట్టుకునేసి గుండ్రంగా మొత్తం కుడి చేతితో ఎడమ నొంపుకి మొత్తం రౌండ్గా ఇట్లా చేసుకోవాలి. అందులో మామూలుగా ఏదైనా ఉన్నాయా లేదా అనేసి కన్నిటిలో చిన్న సైజ్ అయితే తెలియదు, కానీ కొంచెం పెద్ద సైజ్, మీడియం సైజ్ అయితే మనకి తెలుస్తుంది. సో అలానే కుడి చేతికి ఎడం ఇది పెట్టుకునేది గుండ్రాకారంలో చేసుకోవాలి. ఒకటి అద్దం ముందు నిలబడుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా పడుకునేసి ఇట్లా ఇట్లా పడుకునేసి అప్పుడన్నా పరీక్షలు అనేది చేసుకోవచ్చు. సో ఇలా మీరు నెల ఏదన్నా చిన్న మార్పులు వచ్చినా సరే మనకి మన శరీరం అనేది చెప్పేస్తుంది. సో అలాంటప్పుడు పరీక్షలు చేసుకుంటే మనకి నిర్ధారణ అయితే అప్పుడు ట్రీట్మెంట్ తెలుస్తుంది నిజంగానే తెలుస్తుంది. స్వీయ పరీక్ష అంటారు ఇది. అంటే ఇప్పుడు ఎక్స్రేలు, స్కానింగ్, ఇట్లా మ్యామోగ్రామ్ మిషన్లు వాటి లేకుండానే మనం చిన్న పెయిన్ ఉంటే ప్రాబ్లం. సో పెయిన్ ఉంది కాబట్టి మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మామూలుగా పెయిన్ అనేది ఉండదు. నెలసరి అయ్యేటప్పుడు 1 వారం రోజులు అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల అది అవుతుంది, కానీ ఇట్లయితే రాదు, నొప్పి ఉండదు. మరియు స్విమ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా మన తిరుపతి జిల్లాని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే గర్భాశయ క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, నోరు క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ముందుగానే మనం పరీక్ష చేసి వాళ్ళు ముందుగా నిర్ధారిస్తారు. క్యాన్సర్ పరిస్థితి ఏంటంటే ఈ రోజుకి 10 రోజుల తర్వాత స్టేజ్ మారిపోతుంది. స్టేజ్ మారిపోతే వైద్యులు కూడా చేసే పరిస్థితి ఉండదు. అందుకనే ముందుగా కనుక్కుంటే నివారణ మార్గాలు చాలా ఉన్నాయి ఇప్పట్లో. కాబట్టి మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరికి పంపించారు. అందరూ కూడా ఆ టెస్టులు చేసుకొని మనం క్యాన్సర్ బారి పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ప్రాజెక్ట్, మంచి విషయము. అందరూ కూడా గ్రామంలో అందరూ చర్చించుకొని అందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకు స్విమ్స్ నుంచి ఒక టీం వచ్చింది. ఈ క్యాన్సర్, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఈ 3 మీద పరీక్షలు చేస్తారు. 10,000 రూపాయల పరీక్షలు అవి. మ్యామోగ్రాము, ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేస్తారు. అలాగే మీ రొమ్ము మీరే ఎట్లా పరీక్షించుకోవాలో ప్రతి నెల అనేది చూపిస్తారు. ఓరల్ క్యాన్సర్ ఎట్లా లోపల ఎట్లా చూసుకోవాలనేది టెస్ట్ చేస్తారు, చూపిస్తారు. దయచేసి అందరూ ఉపయోగించుకోండి. ఊర్లో ఎవరైనా ఉంటే కూడా పిలిపించండి. సాయంత్రం 4 వరకు ఈ అవకాశం ఉంటుంది. అందరూ ఉపయోగించుకోండి.